అన్న ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ మీరు? నేను 46 సంవత్సరాలు అబ్బా. మేము ఇన్నే పుట్టి పెరిగినాం. మా డాడీ కూడా ఇక్కడే 46 సంవత్సరాల నుంచి ఇక్కడే పుట్టి పెరిగినాం. హైదరాబాద్. చెప్పండి, ఏం వృత్తి చేస్తారు, ఏం బిజినెస్ చేస్తారు ఇక్కడ? నేను ఫోటోగ్రఫీ సార్. ఫోటోగ్రఫీ. ఓకే. ఇక్కడ వినాయకుడిని మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఇక్కడ వినాయకుడిని? నేను దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక 6-7 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. 40 years పైన అయింది నేను చూడబట్టి. ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఎట్లుండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడు ఏంటంటే నేను చిన్న ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా అందరూ సహకరించేవాళ్ళు. ఇప్పుడు సహకరిస్తారు కానీ ఏంటంటే బస్సు వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు అనేది ఇన్వాల్వ్ చేయట్లేదు. అంటే మేము బస్సులు ఉంటాం సార్, కొంచెం మమ్మల్ని అలౌట్ చేయండి అంటే కూడా అసలు లేదు అనేది. అంటే వాళ్ళు ఒకవేళ నార్మల్గా కూల్గా ఉంటే పర్లేదు, ఏదన్నా పబ్లిక్ ఎక్కువ ఉండి క్రౌడ్ ఎక్కువ ఉంటే పట్టించుకోకుండా కొద్దిగా రఫ్గా బిహేవ్ చేసుడు అలాంటివి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సార్, మనకు ఈ నిమజ్జనం ఇప్పుడు ఈ గణేషుని పెట్టినప్పుడు కాస్త ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళని కానీ బస్సు వాసులను కానీ కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలనేది నా విజ్ఞప్తి. అంతే, ఇంకా వేరేది ఏం లేదు. ప్రాబ్లం ఏం లేదు, దేవుని కార్యక్రమం కాబట్టి అందరు చేయాలి, మంచి పనే కాబట్టి ఓకే. కాకపోతే ఏంటంటే కొంచెం బస్సు వాసులను ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళని మాత్రం ఏదైనా ఒక వే పెట్టేటట్టు చూడాలని నాకు ఒక విజ్ఞప్తి అంతే. ఎందుకంటే లైవ్లో నెక్స్ట్ పోయిన సంవత్సరం నేను చూసిన లైవ్లో రైల్వే గేట్ సపరేట్ ఐడి కార్డు కాదు సార్. ఇది ఎట్లా ఉంది అంటే ట్యాగ్ ఐడి కార్డు ఇచ్చినా ఏమి ఇచ్చినా నన్నే నూకేసిర్రు. లాస్ట్ ఇయర్ ఐడి కార్డు ఉంది సార్, నేను బస్సులో ఉంటాను, ఇట్లా వెళ్ళరాపోయి అట్లా నుంచి వెళ్ళు ఇట్లా నుంచి ఆయన. నాకు జరిగింది, ఎవరికో ఎందుకు నాకు జరిగింది నేను చెప్తున్నా. ఎవరితో నాకు ఎందుకు కానీ నాకు లైవ్లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. కనీసం ఇప్పుడు దేవుని కార్యక్రమం కాబట్టి మేము ఎక్కువ అది చేయట్లేదు సార్. వేరేదంటే మేము ఏమైనా అబ్జెక్షన్ చేస్తుంటే ఒక దేవుని కార్యక్రమం, లక్షల మంది మనకు అందరూ బాగుండాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటాం. అందరూ బాగుండాలి దేవుడి దేవాల. కానీ బస్సు వాసులను కానీ ఏంది కానీ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని నా మనవి అంతే, ఇంకా వేరేది ఏం లేదు. సో 40 years నుంచి ఉంటారు కాబట్టి అప్పుడు ఎంతమంది వచ్చేదన్న? అప్పట్లో నుంచి పబ్లిక్ బాగానే ఉండదు సార్. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ ఎట్లా పెరుగుతుందో అట్లా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంది. అప్పట్లో మీరు చూసుకుని ఉంటే రైల్వే గేట్ వరకు పబ్లిక్ ఉంటుంది. రైల్వే గేట్ వరకు మీరు చూసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, ఛానళ్ళలో చూసుకోండి. ఇప్పుడు కూడా ఉంది. ఏంటంటే చాలామందికి ఏంటంటే బస్సు వాసులు చెప్పుకోలేకపోతారు దేవుని కార్యక్రమం. చాలామంది నాతో ఎంతో అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో కానీ కనీసం మన బస్సులను కూడా ఎక్కడైనా బయటికి పోయించినా ఇప్పుడు ఎక్కడ మార్కెట్ రోడ్ గేట్ అవతల బ్లాక్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ రావాలంటే మాకు ఏదైనా పని ఉంటే మేము అట్లా తిరిగి రావాలి లక్కడికప్పుల నుంచి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ హోటల్ దగ్గర అక్కడ బ్లాక్ చేస్తారు. మేము వెళ్ళాలంటే మళ్ళీ అట్లా తిరిగి రావాలి. ఐమాక్స్ నుంచి ఇక్కడ వద్దామంటే ఐమాక్స్ నుంచి లోపల కోటర్స్ డబుల్ బెడ్రూమ్ నుంచి రావాల్సి వస్తుంది. మాకు ఏం లేదు, దేవుడి కార్యక్రమం అంటే మేము అన్నీ ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. కానీ ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళు కానీ బస్సు వాసులను కానీ కొంచెం ఏదన్నా స్పెషల్ ఐడి కార్డు కొద్దిగా పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ బస్సు వాసులు కాబట్టి కొంచెం ఎవ్రీ ఇయర్ ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు మీ కాలనీ వాసులకి? మా కాలనీ వాసులకు మెంబర్స్కు ఉన్న వాళ్ళకి మాత్రం ఐడి కార్డు ఇస్తారు సార్. ఐడి కార్డు ఇచ్చినా కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. అది లాస్ట్ ఇయర్ జరిగిన ముచ్చట చెప్తున్నాను నేను, ఎప్పటిదో కాదు. లాస్ట్ ఇయర్ మేమే వస్తే మమ్మల్ని నూకేసారు. మేము అట్లా ఏంటంటే ఇక గొడవ పెట్టుకోలేము. దేవుని కార్యక్రమం అది వద్దులే, పాపం వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది. పొద్దున్న నుంచి నించొని వాళ్ళు కూడా మన లెక్క వాళ్ళు కూడా కష్టం చేస్తారు. మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని కొంచెం ఎక్స్క్యూజ్లో వెళ్ళిపోయినాం. అదే కొంచెం ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు రైల్వే గేట్ ఉంది, అది ఒక కింది నుంచి దారి చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డౌన్ నుంచి ఎమర్జెన్సీ కేసు 100% అవుతుంది. సాధ్యం ఏది కాదు సార్, మనం మనసు పెట్టాలి, ప్రతి ఒక్కటి సాధ్యం అవుతుంది. సాధ్యం కానిది ఏముంది చెప్పండి? ఇప్పుడు దాదాపుగా అడుగు నుంచి మొదలై 70 అడుగులకు చేరుకుందంటే దేవుడి దేవాల ఆయన అనుగ్రహము మన సేవ ఉండబట్టే కదా, పబ్లిక్ సేవ ఉండబట్టి. రైల్వే ట్రాక్ ఉంది కదా, రైల్వే ట్రాక్ నుంచి కింది నుంచి దారి చేస్తే బెస్ట్ సార్. ఎందుకంటే నా ముందర నేను దగ్గర ఒక 40 yearsలలో ఒక 10-15 ఇన్సిడెంట్స్ చూసిన. అంటే ఫ్యామిలీ మన హాస్పిటల్ ఉండు కానీ ఒక శవం వెళ్తున్నా కూడా 5-6 ట్రైన్లు పోయేదాకా ఇట్లా వెయిట్ చేస్తుంటుంది. నా ఒక్కటి గురించి కాదండి, మేము అందరూ దేవుడి దేవాలు అందరూ బాగుండాలి, బస్సు వాసులు ఇంకా బాగుండాలని నేను నా ఒక చిన్న విజ్ఞప్తి, అంతకుమించి ఏం లేదు. దాని గురించి కొట్లాడితే నాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే అందరూ బాగుండాలి. ఎమర్జెన్సీలో మాత్రం అది కిందికేం దారి చేస్తే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది బస్సు వాళ్ళకి కానీ బయటి వాళ్ళకి కానీ అని నాకు ఒక చిన్న విజ్ఞప్తి. సో మొత్తానికి ఈ ఖైరతాబాద్ గణేష్ గురించి ప్రత్యేక ఆకర్షణ గురించి చెప్పండి. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అంటే దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మిరు కాబట్టి లక్షల మంది వస్తారు. నువ్వు నేను చెప్పేది కాదు, చిన్నప్పటి నుంచి చూస్తారు. ఇంకోటి ఏంటంటే మధ్యలో
కొన్ని ఇయర్స్ ముందు పైనుంచి ఒక అతను పడిండు. ఆయన చిన్న జస్ట్ ఒక రాసుకుపోయినంతా కూడా దెబ్బ తాకలేదు. అప్పటి నుంచి పడ్డాడు. మీరు కావాలంటే వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి. ఓకే, చెక్ ఏదో కొడుతుడు బై మిస్టేక్ కింద పడ్డాడు, కానీ ఏం కాలేదు భగవంతుడి దయ వల్ల. అప్పటి నుంచి ఎందుకు సార్ కరోనా వచ్చినా ఏది వచ్చినా ఇన్ని ఉన్నా కూడా ఇన్సూరెన్స్ అయినా కూడా ఏ ఒక్క ప్రాబ్లం మనకు రాలేదంటే దేవుడు ఉన్నాడనే. హైదరాబాద్లో ఉన్న గణేశుడు అంటే అంతటా దేవుడే, కానీ ఆయన కళ్ళు చూడండి, ఎప్పుడన్నా మీరు గ్రహించండి. కళ్ళని మనస్ఫూర్తిగా చూడండి, మీకు దేవుడు ఉన్నట్టుగా అనిపిస్తేనే మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. నమ్ముతురు కాబట్టి ఎక్కడి నుంచో వస్తుంది సార్ మన దగ్గరికి. కాకపోతే ఒకటి, దేవుడి దగ్గర వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా అందరూ బాగుండాలి. ఆ కింది నుంచి మాత్రం కొంచెం దారి చేస్తే మాలాంటి పేద ప్రజలకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది సార్. బస్సువాసులకు కానీ ఏది కానీ ఒక శవం వెళ్తుంటే కూడా కనీసము వెళ్ళలేని పరిస్థితుల్లో ఒక 3-4 ట్రైన్లు పోయేదాకా ఒక 25 minutes 35 minutes కూడా ఇట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది. వర్షం పడకుండా పర్లేదు సార్, వర్షం పడితే కూడా ఆగిన రోజులు ఉన్నాయి చాలామంది. అంటే దేవుడి దయ వల్ల మనకు ఆ పరిస్థితి రాలేదు, కానీ వచ్చిన వాళ్ళు మేము చూసినాం కాబట్టి అదొక్కటి కొంచెం మీ ద్వారేమని అయితే పూజ చేయండి, లేదంటే వదిలేయండి.